నేను మీకు ఈరోజు ఒక యాప్ గురించి చెప్పడానికి వచ్చాను. ఇట్స్ బినోమోస్ ఆనెస్ట్ ట్రేడింగ్ యాప్. అది మనకి గూగుల్ ప్లే స్టోర్లోను యాప్ స్టోర్లోనూ అవైలబుల్గా ఉంది. ఈ యాప్ని యూస్ చేసి గూగుల్ అండ్ అమెజాన్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో మనం స్టాక్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. చేసిన అమౌంట్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అని గ్రాఫ్ యూస్ చేసి ఫోర్కాస్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక 700 రూపీస్ ఇన్వెస్ట్ చేసి ఇంక్రీజ్ అవుతుందని ఫోర్కాస్ట్ చేస్తున్నాను. లెట్స్ సీ. సో నేను అనుకున్నట్టే నా ఫోర్కాస్ట్ కరెక్ట్ అయింది, స్టాక్ వాల్యూ ఇంక్రీజ్ అయింది. ఈ ఇంక్రీజ్ అయిన అమౌంట్ని వితిన్ 24 అవర్స్లోగా బ్యాంక్ ఆర్ పేటీఎంకి విత్డ్రా చేసుకోవచ్చు విత్ అ మినిమం డిపాజిట్ ఆఫ్ 350 రూపీస్. మన ప్రోమో కోడ్ వాడినట్టయితే ఆ అమౌంట్ ఇమీడియట్గా డబుల్ అవుతుంది. మన వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని యూస్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసినట్టయితే మీ డెమో అకౌంట్కి ఇమీడియట్గా 65,000 రూపీస్ క్రెడిట్ అవుతాయి. ఆ అమౌంట్తో లెర్నింగ్ స్ట్రాటజీస్ అండ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ని ట్రై చేయొచ్చు. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? ఇమీడియట్గా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని యూస్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసి బెనిఫిట్స్ పొందండి. చూడు, మంచి మార్కులు తెచ్చుకుంటే కిక్కుంటుందిరా, కానీ మంచి మార్గంలో తెచ్చుకుంటే ఇంకా కిక్కుంటుంది. అప్పుడప్పుడు మన జీవితంలో అనుకోకుండా జరిగే చిన్న చిన్న విషయాలు మన భవిష్యత్తులో పెద్ద పెద్ద మార్పులకి కారణమవుతాయి. ఎప్పుడైతే వాటిని దాటుకుని ముందుకు వెళ్తామో అప్పుడే మనం అనుకున్నవి సాధించగలుగుతాం. అయినా మన పరిచయాలు మనం ఎదగటానికి ఉపయోగపడాలి, కానీ మన ఎదుగుదలను ఆపేలా ఉండకూడదు. టైం 10 అయింది. ఏమైంది వీడికి? ఎప్పుడు చూసినా అదే రూమ్లో ఉంటాడు. ఏం చేస్తున్నాడో ఏంటో, వెళ్ళి చూద్దాం. ఏరా, ఇంత లేట్ నైట్ వరకు చదువుతున్నావు? రా, వచ్చి తిను. తింటానమ్మా, లాస్ట్ చాప్టర్ ఉంది, అది ఫినిష్ చేసి వస్తా. సరేరా, త్వరగా వచ్చేయ్, కలిసి తిందాం. అదేంటమ్మా, నువ్వు ఇంకా తినలేదా? నాకు లేట్ అవుతుంది, నువ్వు తినేసే. పర్లేదులేరా, వెయిట్ చేస్తానురా. ఎందుకు మా? రే, పొద్దున్నే కాలేజీకి వెళ్తావు, మధ్యాహ్నం ట్యూషన్కి వెళ్తావు, ఈవినింగ్ ఏమో ఫ్రెండ్స్తో ఉంటావు, రాత్రిపూట మళ్ళా చదువు అంటావు. నీతో నాకు కలిసే టైం ఎక్కడుంటుందిరా? నీతో కలిసి చదవలేకపోయినా కనీసం కలిసి భోంచేద్దాన్రా. సరే, త్వరగా వచ్చే. అలాగే. వెళ్ళొస్తానమ్మా. సరే, ఎగ్జామ్ బారాయ్. దేవుడా, ఫస్ట్ టైం ఓన్గా రాద్దాం అనుకుంటున్నా. ఇలా అన్నా నువ్వే పాస్ అయ్యేటట్టు చూడు. బాయ్ అమ్మా. ఏమ్మా, ఎగ్జామ్ ఏమనుందా ఇంత తొందరగా వెళుతున్నావు? హా నాన్న. నన్ను డ్రాప్ చేయమంటావా? లేదు నాన్న, ఖుషి వస్తానండి. సరే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరా. హ్మ్. ఆల్ ద బెస్ట్. హ్మ్. ఏంటి మేడం గారు కనీసం చూడట్లేదు? Time's up. Leave your papers and go. Shravan, paper ichesi vellu. I said leave the paper and go. ఏంటి మేడం, నైట్ కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు, మార్నింగ్ క్లాస్లో కూడా ఒకసారి చూడలేదు. ఏమైంది? ఆల్ ఓకే? యా, ఆల్ ఓకే. కుదరలేదు అంతే. నేను బాగానే ఉన్నాను. బాగానే ఉన్నాను విషయం బాగోకుండా చెప్తే ఏమీ బాగాలేదు ప్రణవి. పర్లేదు చెప్పు, ఏమైంది?
ఓకే, నేనేదో క్యాజువల్గా జోక్ చేశాను. బై ద వే, ఎగ్జామ్ ఎలా రాసావు? ఎంత బాగా రాసినా నీ అంత బాగా అయితే రాయలేను కదా. ఓకే. వెళ్దామా? బాయ్ బా. పోనీ నన్ను డ్రాప్ చేయమంటారా? ఇవాళ వద్దులే నితిన్. ఏమైంది వీళ్ళకి? రే భూషణ్, హాయ్. సిగ్గుందారా నీకు? రే ఏమైందిరా? మాట్లాడకు బే. లోపలికి రా. ఏమైందిరా? ఏంద్రా అయ్యేది? కాల్ చేస్తే లిఫ్ట్ చేయవు, మెసేజ్ చేస్తే రిప్లై అయ్యవు. పలిసిందిరా నీకు. అంటే కొంచెం బిజీ అయ్యి. బిజీ అయిపోయి కదరా, బల్బ్ ఎక్కువై. ఎంత సెల్ఫిష్ ఫెల్ అవరాను. చత్. అదేంట్రా అంత మాట అన్నావు? మళ్ళా నీకు ఖాళీ ఉంటేనేరా మనుషులు గుర్తొచ్చేది, ఫోన్ చేసేది. లేకపోతే పట్టించుకోవారా మనుషుల్ని? ఇప్పుడు ఏమైందనరా? ఎందుకంత రియాక్ట్ అవుతున్నావు? మేఘ్నాకి ఫీవర్ అంట తెలుసా? ఓ అవునా? ఓ అవునా? మరి 3 days తను రావట్లేదా ట్యూషన్కి? ఆ మాత్రం పట్టించుకోవారా? అరే తనేదో ఊరికెళ్ళింది అనుకున్నాను రా. నాకు తెలియందారా నీ కేర్లెస్నెస్ గురించి? ఆ? పీకినోలే. సరే పద, ఏదో తినేసొద్దాం బయటకు పోయి. బాదా నీతో ఎప్పుడు ఉండేదే నాకు. ఫోన్ ముట్టద్దురా. నితిన్ సార్. 58 out of 60. సిట్. థ్యాంక్ యూ సార్. ఖుషి ఎస్ సార్. 34 out of 60. ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాలి. ఓకే సార్. సిట్. ప్రణవి 35 out of 60. ఇలా అయితే కష్టం. నీడ్ టు ఇంప్రూవ్ ఎ లాట్. ఓకే సార్. సిట్. శ్రవణ్ సార్. 43 out of 60. ఓకే. So you're all done for the day. You can leave. శ్రవణ్ సార్. ఈసారి ఏంట్రా మార్క్స్ తగ్గాయి? సార్. చూసావురా, కాపీ కొట్టి మార్క్స్ ఎక్కువ వచ్చినారా అని ఆనందం నువ్వు జస్ట్ పాస్ అయితే వచ్చింది. ఇందుకేరా నేను మారమంది. ఏమైందిరా? ఏం లేదు సార్. చెప్పరా, పర్వాలేదు. సార్ మీరు నా కోసమే చెప్తున్నారని నాకు అర్థమైంది సార్. కానీ ఏ స్టూడెంట్ కూడా కాపీ కొట్టాలన్న ఉద్దేశంతో కాపీ చేయడు సార్. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్న తక్కువ మార్క్స్ వస్తే ఏదైనా అంటారేమో అని భయంతోనే కాపీ చేస్తారు సార్.
ఈ ఐఐటి కోచింగ్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరూ ఐఐటిలో సీట్ రాకపోతే మా లైఫే వేస్ట్ అన్న రేంజ్లో మీరు మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి భయపెట్టి చదివించాలనుకుంటారు సార్. భయపెడితే చదువుతారని మీరు అనుకుంటారు సార్, కానీ అర్థమయ్యేలా చెప్తే కూడా చదవగలరని ఎందుకు అనుకోరు సార్ మీరు? ఎప్పుడు చూసినా పక్కన వాళ్ళతో కంపేర్ చేస్తారు సార్. వాడికి అంత వస్తున్నాయి, వీడికి ఇంత వస్తున్నాయి, అరే నువ్వు వాడితోనే తిరుగుతావు, వాడికి మార్కులు వస్తాయి, నీకు వస్తలేవంటారు. కానీ కలిసి తిరిగినంత మాత్రాన వాళ్ళ లక్షణాలు మనకు రావని ఎందుకు సార్ అర్థం చేసుకోరు? ప్రతి స్టూడెంట్ నచ్చంది ఇదే సార్, కంపేర్ చేయడం. ఇవాళ నాకు 43 వచ్చాయి, మీరు ఊరుకున్నారు. అదే నేను ఇంటికి వెళ్తే ఖుషితో కంపేర్ చేస్తారు, ఖుషి వాళ్ళ ఇంట్లో టాపర్తో కంపేర్ చేస్తారేమో సార్. ఎందుకు సార్ ఇలా? కంపేర్ చేయకుండా ఒక స్టూడెంట్కి అర్థమయ్యేలా ఏది చెప్పినా వాళ్ళు అర్థం చేసుకుంటారు సార్. మీరు చెప్పింది కరెక్టే సార్. మంచి మార్గంలో మార్కులు తెచ్చుకుంటే కిక్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ కిక్ నాకు ఇవ్వాలని సార్. ఇప్పటి నుంచి కష్టపడి చదువుతాను సార్. థ్యాంక్ యూ సార్. వెళ్దామా? సరే పద. ప్రణవి, హే వెయిట్, ఒకసారి ఆగు. ఏంటి? ఏమైంది? నేను పిలిచిన పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతావేంటి? నిన్న నైట్ నువ్వు ఫోన్ ఎందుకు ఎత్తలేదు? వాట్? లాస్ట్ వీక్ ట్యూస్డే మెసేజ్ చేసినా చూసి రిప్లై ఇవ్వలేదు. ఆ మొన్న సాటర్డే ఆన్లైన్ ఉండి కూడా నాకు మెసేజ్ చేయలేదు. వాట్? ఏం మాట్లాడుతున్నావు? క్వశ్చన్స్ నితిన్, ఎగ్జామ్లో 58 out of 60 ఆన్సర్ చేసావు కదా, ఇక్కడ 5లో ఒకటన్నా చెయ్యి. ఇప్పుడు ఏంటి, కోపంతో నా మీద రివెంజ్ తీర్చుకుంటున్నావా? ఓహో, నువ్వు నాకు టైం ఇవ్వకుండా అవాయిడ్ చేసి చదువుకుంటే బిజీ, అదే నేను 2 days రిప్లై ఇవ్వకపోతే రివెంజా? ప్రణవి, అది కాదు. ఐ జస్ట్ వాంట్ టు నో వాట్ హ్యాపెండ్. నథింగ్ హ్యాపెన్. ఒక సెల్ఫిష్ పర్సన్తో నేను క్లోజ్ అయ్యాను అంతే. సెల్ఫిషా? నేనా? కాదా? కాదు. నేను లాస్ట్ టైం ఫోన్ ఆన్సర్ చేయకపోతే ఏం చేసావు నితిన్? నేను చెప్పనా, ఇంటికి వచ్చావు, ఎందుకంటే అప్పుడు నువ్వు ఫ్రీ ఉన్నావు కాబట్టి. ఎగ్జామ్ ముందు ఎందుకు రిప్లై ఇవ్వవు తెలుసా? నువ్వు బిజీ ఉంటావు కాబట్టి. ఫ్రీగా ఉన్నప్పుడే ఫ్రెండ్షిప్ గుర్తొచ్చే వాళ్ళని సెల్ఫిష్ అనే అంటారు నితిన్. అండ్ బై ద వే, చదువు లైట్ మార్కులు లైట్ అని అక్కర్లేని అడ్వైజులు ఇవ్వకు, ఎందుకంటే నువ్వు ఆ పొజిషన్లో ఉండవు కాబట్టి. ఏమైంది సీరియస్గా ఉన్నారు? ఏం లేదు, మొన్న ఎగ్జామ్లో 2 మార్కులు మన ఫ్రెండ్షిప్ వల్లే పోయాయని డిస్కస్ చేస్తున్నాం. పద ఖుషి. బాయ్ టాపర్ సార్. హాయ్ రా, ఏం చేస్తున్నావు? హాయ్ నయా. డల్గా అనిపిస్తున్నావు, ఏమైంది? ఏం లేదు, అంత నార్మలే. చెప్పరా. ఏం లేదు అన్నయ్య. అన్నయ్య, నేను ఒకటి అడగచ్చా? చెప్పరా, డబ్బులు ఏమైనా కావాలా? డబ్బులేం కాదు. మరేంట్రా? అన్నయ్య, చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం కదా, నేను ఎప్పుడైనా నీకు సెల్ఫిష్ అనిపించానా? సెల్ఫిషా? అదేంట్రా ఇంత సడన్గా అలా అడిగావు? ఏం లేదన్నయ్య, మా ఫ్రెండ్స్ ఇద్దరు అదే అన్నారు. చదువుకోవాలంటే నువ్వు పక్కన వాళ్ళు ఉన్నారో లేదో కూడా పట్టించుకోవు, చాలా సెల్ఫిష్గా ఉంటావు అన్నారు. నిజమేనా? అరే, జనాలు స్వీట్గా ఉండడాన్ని, స్వీట్ పంచడాన్ని ఒకటే అనుకుంటారా? నువ్వు లైఫ్లో గొప్ప పనులు చేయాలంటే సెల్ఫిష్గానే ఉండాలి, లేదా గొప్ప పని మానేసేంత ఫ్రెండ్షిప్ అయినా ఉండాలి. ఏం చేస్తావు చెప్పు? ఏమైందిరా, ఐఐటి క్వశ్చన్లా ఉందా? చెప్పు, ఆప్షన్ ఏ ఆర్ ఆప్షన్ బి? 58 out of 60, 59 out of 60, 58 out of 60. ఈ 2 ఆప్షన్సేనా అన్నయ్య? ఇంకో ఆప్షన్ లేదా? కానీ నాకు 2 కావాలని ఉంది. ఇంట్రెస్టింగ్. అందుకే ఎగ్జామ్లో ఇంకో 2 ఆప్షన్స్, ఆల్ ఆఫ్ ద అబోవ్, నన్ ఆఫ్ ద అబోవ్. కానీ 2 ఆప్షన్స్ చాలా డేంజర్ రోయ్. ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బి మీద 100% క్లారిటీ ఉంటేనే ఇక్కడ దాకా రావాలి. ఉందన్నయ్య, డెఫినెట్గా ఉంది. గుడ్రా. థ్యాంక్స్ అన్నయ్య. సరేరా, జాగ్రత్త. ఓకేనా? బాయ్. బాయ్.
ప్రణవి 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 నేను చెప్పేది విన్ ప్రణవి. ఎందుకు పిలిచావో చెప్పు నితిన్. నువ్వే కరెక్ట్ ప్రణవి. ఐ వాజ్ సెల్ఫిష్. స్టడీస్కి ఇచ్చే ప్రయారిటీ నేను నీకు ఇవ్వలేదు. ఐమ్ సారీ. నేను వెళ్తున్నాను. ప్లీజ్ 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 ప్లీజ్. అరే విను, కంప్లీట్ చేయలేదు నేనేమి. ఏంటి? అబ్బా వినొచ్చు కదా. నీకు చదువుకునే టైం అవుతుంది, వెళ్ళు. మళ్ళీ దీనిలో తక్కువ వస్తే నేనే రెస్పాన్సిబుల్ అవుతా. సి మనం ఇలా సెపరేట్గా చదువుకోవడం వల్లే టైం ఇవ్వలేకపోతున్నాం. ఈ మిస్అండర్స్టాండింగ్స్ కూడా అందుకే. ఓ పని చేద్దాం, కలిసి చదువుకుందాం. హా? యా, రోజు ఆఫ్టర్ ట్యూషన్ కలిసి చదువుకుందాం ఇక్కడే. ఇప్పుడు ఎందుకు ఇంత ఎక్స్ట్రా ఎఫర్ట్ నితిన్? ఇంట్లో బాగానే చదువుకుంటున్నావు కదా, చదువుకో. ఇదేం సాక్రిఫైస్ కాదు, సొల్యూషన్. నన్ను నమ్ము, ఇష్టపడి చేసే పనులు ఎఫర్ట్లా అనిపించవు ప్రణవి, ఎఫెక్టివ్గా అనిపిస్తాయి. నాకు చదువు అంటే ఇష్టం, నీతో టైం స్పెండ్ చేయడం కూడా ఇష్టం. సో నాకు ఎటువంటి కష్టం ఉండదు. ఓకే, చదువుకోవడానికి కూడా ఆలోచిస్తే ఎలా పప్పి? ప్లీజ్ ఒప్పుకో. సుజాత, పంపిస్తాను. 2 రోజుల తర్వాత చిట్టి డబ్బులు శ్రవణగా అడిగిచ్చి పంపిస్తాను. ఈసారికి ఏమనుకోవద్దు. సరే, ఉంటాను. ఏరా, మార్క్స్ అవి బాగా వస్తున్నాయా? పర్లేదమ్మా, బాగానే వస్తున్నాయి. సరే, వెళ్ళి ఫ్రెష్ అవ్వు, ఏదో ఒకటి చేసిస్తాను. అమ్మా, ఆ. ఏం లేదులే అమ్మా, నేను వెళ్ళొస్తా. ఏంటో అడగరా? అది నేను ఇంజనీరింగ్ ఇంజనీరింగు ఇండియాలో కాకుండా బయట ఎక్కడ చేద్దాం అనుకుంటున్నానమ్మా. బయట దేశమా? ఎందుకురా? ఇక్కడ సీట్ రాదా నీకు? ఆహా, అలా అని కాదమ్మా, జస్ట్ బయట చేయాలని ఉంది. బయటంటే ఎక్కడ్రా? చాలా ఉంటాయమ్మా, లైక్ యుఎస్, ఆస్ట్రేలియా. ఓ, ఇంతకీ ఎంత డబ్బులు అవుతాయి? ఒక 30 నుంచి 40 లక్షలు అవుతుందమ్మా. అమ్మో, 30 లక్షలా? మీ నాన్న ఒప్పుకోరేమోరా? సరే, నువ్వేం ఆలోచించకు, నేను మీ నాన్నతో మాట్లాడతాలే. అయినా నీకింత సడన్గా విదేశాల్లో చదవాలని ఎందుకు అనిపించిందిరా? అదేం లేదులే అమ్మా. ఖుషి, ఎస్ సార్. 39 out of 60. 30s దాటి ముందుకు వెళ్ళట్లేదు. నీడ్ టు ఇంప్రూవ్ లాట్. ఓకే సార్. సిట్. ప్రణవి, ఎస్ సార్. 50 out of 60. సిట్. ఓకే సార్. నితిన్, సార్. 58 out of 60. గుడ్. థ్యాంక్ యూ సార్. శ్రవణ్, సార్. 50 out of 60. సిట్. థ్యాంక్ యూ సార్. హాయ్ నాన్న. హాయ్ అమ్మా. ఏంటి ఇవాళ ఆఫీస్కి వెళ్ళలేదా? ఈరోజు హాఫ్ డే అమ్మా. ఓ నాన్న, ఈరోజు బిర్యానీ తెప్పించుకుందామా? ఏంటమ్మా, ఏమన్నా గుడ్ న్యూసా? హా నాన్న, ఈరోజు మాక్ టెస్ట్లో 60కి 50 వచ్చాయి నాకు. ఓ, కంగ్రాట్స్. మనం తప్పకుండా బిర్యానీ తీసుకురావాల్సిందే. లక్ష్మి, ఈరోజు వంట చేయటం ఆపేసే, బయట నుంచి బిర్యానీ తీసుకొస్తున్నాను. థ్యాంక్స్ నాన్న. ఎందుకురా? ఎప్పుడూ నా సిచ్యువేషన్ అర్థం చేసుకొని మాట్లాడవే కానీ అందరి పేరెంట్స్లా నీ మూడ్ని బట్టి బిహేవ్ చేయలేదు. ఈసారి నుంచి బాగా చదువుకొని చాలా మంచి మార్క్స్ తెచ్చుకుంటా నాన్న. థ్యాంక్ యూ నాన్న.
అవును ఖుషి, ఈ మధ్య ఏంటి అసలు ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు, మార్క్స్ రాకపోయినా పట్టించుకోవట్లేదు? ఏమోరా, ఈ ఐఐటి అదంతా నా వల్ల కాదనిపిస్తుంది. అందుకే ఐఎల్స్కి ప్రిపేర్ అవుతున్నా. నాన్న కూడా అక్క దగ్గరికి వెళ్ళి చదువుకోమన్నారు. సో ఓ అవును ఖుషి, నీకు కొత్త ప్లేస్లో ఉండడం అంటే భయం కదా, మరి అక్కడ ఎలా ఉంటావు? ప్రతి పాతది ఎప్పుడప్పుడు కొత్తదే కదరా, అలవాటు చేసుకుంటాలే. ఓకే ఖుషి, నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేయి. నేను వెళ్తా, చదువుకోవాలి. చదువుకో, మార్క్స్ కూడా వస్తాయి, మంచి కాలేజ్లో సీట్ కూడా వస్తుంది. ఏమైందిరా? అంటే ఖుషి, మనము చిన్నప్పటి నుంచి కలిసే ఉన్నాం, కలిసే పెరిగాం, కలిసే చదువుకున్నాం కూడా. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతానంటే ఎందుకో బాధగా ఉంది ఖుషి. నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉందిరా. ఇంకా నీ జోక్స్ వినే పని ఉండదుగా. జోక్ చేసాలేరా, అయినా ఎంతకాలం అని మనమే ఉంటాం చెప్పు. సేమ్ పీపుల్, ఆలోచించు. నేను కాకపోతే మేఘనా కాకపోతే మనీషా. బిందాస్గా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇంకా ఫుల్ హ్యాపీస్ రా శ్రవణ్, ఏమంటావు? ఖుషి, ఆక్సిజన్ అనే ఎలిమెంట్ కార్బన్తో రియాక్ట్ అవుతుంది, హైడ్రోజన్తో కూడా రియాక్ట్ అవుతుంది. కానీ వాటి వల్ల యూజ్ అయ్యేది ఏం ఫామ్ అవ్వదు ఖుషి. ఆక్సిజన్తో రియాక్ట్ అవుతేనే O2 వస్తుంది. అది అందరికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. కొన్ని ఎలిమెంట్స్ అంతే ఖుషి, సేమ్గా ఉన్న వాటితో ఉంటేనే కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. హే నితిన్, ఓహ్ సార్, గుడ్ జాబ్ మ్యాన్. మన ప్రాసెస్ మొత్తంలో కల్లా నీ ఒక్కడి ప్రాజెక్టే డెడ్లైన్లో సబ్మిట్ అయింది. అండ్ యు నో, క్లయింట్ ఈజ్ వెరీ హ్యాపీ. వీ మైట్ గెట్ బోనస్ యాజ్ వెల్. థ్యాంక్ యూ సార్. ఓకే నితిన్, ఇఫ్ యూ నీడ్ ఎనీథింగ్ ప్లీజ్ లెట్ మీ నో. ఓకే సార్. నితిన్, ఆర్ యూ ఓకే? నువ్వు బాగానే ఉన్నావా? ఎస్ సార్. నో సీరియస్లీ, యు ఆర్ నాట్ ఎంజాయింగ్ యువర్ అచీవ్మెంట్. ఐ మీన్, నువ్వు జాయిన్ అయ్యే దగ్గర 1 year అయింది. అండ్ ఐ అబ్జర్వ్డ్ లైక్ నువ్వు కొలీగ్స్తో కూడా పెద్దగా ఇంటరాక్ట్ అవుతున్నట్టు నాకేమనిపించలేదు. యువర్ జాబ్ ఈజ్ ఎక్సెప్షనల్, బట్ స్టిల్ ఇట్ సీమ్స్ లైక్ యూర్ నాట్ హియర్. నో సార్, అలాంటిదేం లేదు. ఐ ట్రై టు ఇంప్రూవ్. No, it's not required. That's your personal life. But please try to address your problem as early as possible. నితిన్, నీకు లవ్ ఆర్ రిలేషన్షిప్ ఫెయిల్యూర్ ఏమైనా ఉందా?